హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో మనం ఈరోజు 1000 రూపాయల చొక్కా అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. బ్రహ్మయ్య, జోగన్న పోలవరంలో ఉంటున్నారు. ఇద్దరూ కాయకష్టం చేసేవారు. కొన్నాళ్లకు పోలవరంలో కరువు వచ్చింది. బ్రహ్మయ్యకు జోగయ్యకు పని లేకుండా పోయింది. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇద్దరూ పట్నం వెళ్ళారు. అక్కడ అన్నీ కలిసి రావడంతో ఏడాది తిరగకుండా బోరె డబ్బు కూడా కూడబెట్టారు. అప్పుడు జోగన్నకు పోలవరం వెళ్ళి తన వైభవం చూపించుకోవాలనిపించింది. బ్రహ్మయ్యని అడిగితే సరేనన్నాడు. ఊరికి ఉత్త చేతులతో ఎలా పెడతాం, తెలిసిన వాళ్లకు కానుకలు తీసుకుని వెళ్తే బాగుంటుంది అన్నాడు బ్రహ్మయ్య. ఇందుకు జోగన్న సరే అన్నాడు. ఇద్దరు కలిసి పట్నంలో సంతకు వెళ్లారు. బ్రహ్మయ్యకు పోలవరంలో 10 మంది స్నేహితులున్నారు. వాళ్ల కోసం వాడు 10 రకాల వస్తువులు కొన్నాడు. 100 రూపాయలు ఖర్చయింది. జోగన్న మాత్రం అవేవి కొనకుండా, నువ్వు చాలా చిన్న వస్తువులు కొన్నావు, పట్నంలో మన హోదా ఏమిటో వాళ్ళకి తెలియాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అన్నాడు బ్రహ్మయ్యతో. నేను కొన్న వస్తువులు నా హోదాను తాహతను తెలియజేస్తాయి, ఇంతకంటే ఎక్కువ ఖరీదువి నేను కొనలేను అన్నాడు బ్రహ్మయ్య ఖచ్చితంగా. మిత్రులిద్దరూ సంతలో కాసేపు తిరిగాక ఒకచోట ఒక వ్యాపారి ఒకడు, అయ్యా, ఇంత పెద్ద పట్నంలో నా దగ్గర సరుకు కొనే ధనవంతుడే లేడా అంటూ అరుస్తున్నాడు. జోగన్న వ్యాపారిని పలకరించి సరుకు చూపమన్నాడు. వ్యాపారి చొక్కా ఒకటి చూపించి, ఈ గుడ్డ చీనా దేశపు నుంచి వచ్చింది, ముట్టుకుంటే చాలు పట్టుపరుపును తాకినట్లు ఉంటుంది. దీన్ని అరబ్బు దేశపు దర్జీ వారు ఎంతో చాతుర్యంతో చక్కగా కుట్టారు. దీని మీద ఉన్న పూల బొమ్మలన్నీ వెండి బంగారు దారాలతో కుట్టబడ్డాయి. అక్కడక్కడ ముత్యాలు పొదిగిన ఈ చొక్కా 10,000 రూపాయలు విలువ చేస్తుంది. నేను 1000 రూపాయలకు అమ్ముతున్నాను అన్నాడు. చొక్కా 1000 రూపాయలా? తీరుబడిగా కూర్చునే మా రాజులకో జమీందారులకో చూపించు, ఇలాంటివి సంతకు తీసుకురాకు అన్నాడు బ్రహ్మయ్య. అయితే జోగన్న మాత్రం వెంటనే ఆ చొక్కాను బేరమాడాడు. 1000 రూపాయలకు ఒక్క పైసా కూడా తగ్గరన్నాడు వ్యాపారి. జోగన్న తన వద్ద ఉన్న డబ్బు లెక్క పెడితే 900 ఉంది. బ్రహ్మయ్య దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని జోగన్న ఆ చొక్కా కొనేశాడు. ఇంత ఖరీదైన చొక్కా ఎవరి కోసం? పోలవరం గ్రామాధికారికి కానీ ఇద్దామనుకుంటున్నావా? ఆయన మనకెప్పుడూ ఉపకారం చేశాడా ఏమన్నా? ఇంకెవరికైనా ఇద్దామనుకున్నావా? ఇది తొడిగే తాహత ఎవరికుంది అంటూ అడిగాడు బ్రహ్మయ్య ఆశ్చర్యం పట్టలేక. జోగన్న చిన్నగా నవ్వి, ఇంకొకరి కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టే వెరివాణ్ణి కాను. ఈ చొక్కా నా కోసం. మన ఊళ్ళో ఈ చొక్కా వేసుకొని తిరిగానంటే ఊరంతా నా హోదాను తలుచుకొని విస్తుపోతుంది అన్నాడు. అందుకని ఒక్క చొక్కా కోసం 1000 రూపాయలు తగలేస్తావా? ఇది తొడుక్కుంటే నీకేం సంతోషం? అంత డబ్బు పోయిందన్న బాధను గుర్తు చేయడానికే పనికొస్తుంది అన్నాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య, నీకు సుఖపడడం తెలియదు. ఎదుటివాడి కోసం ఎంత ఖర్చు పెట్టినా వాడికి తృప్తి ఉండదు, నీకు గౌరవం లభించదు. నీకోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటే నీ హోదా పెరుగుతుంది, అంతా నేను గౌరవిస్తారు, ఇది గుర్తుంచుకో, సుఖపడతావు అంటూ జోగన్న బ్రహ్మయ్యకు నీతిబోధ చేశాడు. ఏది ఏమైతే అనుకున్న రోజుకు మిత్రులిద్దరూ పోలవరానికి బయలుదేరారు. ఊళ్ళో ప్రవేశించే ముందు పొలిమేరలోని చెరువు దగ్గర ఆగిపోయాడు జోగన్న. అక్కడ స్నానం చేసి 1000 రూపాయల చొక్కా ధరించి అప్పుడు ఊళ్ళో ప్రవేశిస్తానన్నాడు వాడు. బ్రహ్మయ్య మాత్రం వెంటనే ఊళ్ళోకి పోయి తనకు తెలిసిన వాడని కలుసుకొని పట్నం నుంచి తెచ్చిన కానుకలు ఇచ్చాడు. అంతా వాడిని బాగా ఆదరించి బోగన్న గురించి అడిగారు. బోగన్నకి మన ఊళ్ళో వేసుకు తిరగడానికి వాడు 1000 రూపాయల చొక్కా కొన్నాడు తెలుసా అన్నాడు బ్రహ్మయ్య. బోగన్న వెనకాలే వస్తున్నాడని తెలిసిన కొందరు వాడిని చూడ్డానికి ఊరి పొలిమేర దాకా వెళ్లారు. అప్పటికి వాడి స్నానం పూర్తయింది, కొత్త చొక్కా వేసుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు బోగన్న చుట్టుముట్టి, నువ్వు 1000 రూపాయల ఖరీదు చేసే చొక్కా కొన్నావని బ్రహ్మయ్య చెప్పాడు. అంత ఖరీదైన చొక్కా ఎలా ఉంటుందో చూడాలనిపించింది, ఒకసారి చూపించు అన్నారు. బోగన్న చిన్న బుచ్చుకొని, చూస్తే తెలియడంలే, ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా అదే అన్నాడు. ఊళ్ళో వాళ్ళు చొక్కాను దగ్గర నుంచి పరీక్షగా చూశారు. వాళ్ళలో ఒకడు, పట్నంలో మోసగాళ్ళు ఎక్కువని విన్నాను, ఈ చొక్కా 1000 రూపాయల, చూడ్డానికి చాలా మామూలుగా ఉంది. బోగన్న, నువ్వు అబద్ధం చెబుతున్నానను, సంతోషిస్తాను. ఈ చొక్కా కోసం మన ఊరివాడు 1000 రూపాయలు పోగొట్టుకున్నాడంటే భరించలేను అన్నాడు. బోగన్న కాస్త బాధపడుతూనే చొక్కాకున్న వెండి బంగారు దారాల గురించి ముత్యాల గురించి చెబితే ఊరివాడు నమ్మలేనట్లు ముఖం పెట్టి, ఏమో ఇవి చూడ్డానికి తెలుపు పసుపు దారాల్లా ఉన్నాయి, నువ్వు ముత్యాలంటున్నవి గాజు పూసలులాగా ఉన్నాయి, అవి నిజంగా వెండి బంగారు దారాల ముత్యాలైతే మాత్రం ఏం లాభం? చెబితే తప్ప ఎవరికి తెలియవు. ఇలాంటి చొక్కాను 100 రూపాయలతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఒప్పుకో, నువ్వు మాతో అబద్ధం చెబుతున్నావు కదూ అన్నాడు.
అప్పుడు భోగన్న వాళ్ళతో కలిసి ఊళ్ళోకి వెళ్ళి బ్రహ్మయ్యని సాక్ష్యం చెప్పమన్నాడు. బ్రహ్మయ్య ఈ చొక్కా ధర 1000 రూపాయలని చెప్పగానే అందరూ, అయితే నువ్వు పక్క నుండి భోగన నష్టపోయేలా చేసావన్నమాట. ఒకే ఊరి వాళ్ళు ఇలాగైనా ఉండడం, పట్నం వెళ్ళాక మీరిద్దరు బాగా మారిపోయినట్టున్నారు. ఇక్కడున్న మా కోసం కానుకలు తెచ్చిన వాడివి అక్కడ నీతో పాటు మిత్రుడు కళ్ళెదుట మోసపోతుంటే చూస్తూ ఊరుకున్నావా అంటూ బ్రహ్మయ్యను తప్పు పెట్టారు. అందులో బ్రహ్మయ్య తప్పేమీ లేదని, తను కావాలని ఆ చొక్కా కొన్నానని వాళ్లకు భోగన్న చెప్పి, మీకు ముందుగా బ్రహ్మయ్య ద్వారా తెలియటం వల్ల చొక్కా గురించి ఏమో ఊహించుకున్నారు. అసలు చొక్కా చూశాక నిరుత్సాహపడ్డారు. ఏమీ తెలియని వాళ్ళు ఈ చొక్కాను చూస్తే మూర్చపోయినంత పనిచేస్తారు అన్నాడు. భోగన్న ఆ చొక్కాతో ఊరంతా తిరిగి ఎందరినో కలుసుకుని వచ్చాడు. కొందరు వాడి చెప్పుల గురించి అడిగారు, కొందరు వాడి చేతిలో ఉన్న పొన్నుకర్ర గురించి అడిగారు, కొందరు పట్నం వెళ్ళాక వాడి నడక మారిందన్నారు, కొందరు వాడి మీసాలు జమీందారు గారి పెద్ద కొడుకు మీసాలతో సరిపోల్చారు. అయితే ఒక్కరు చొక్కా గురించి అడగలేదు. నోరు విడిచి కొందరిని చొక్కా ఎలా ఉందని అడిగితే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి ఊరుకున్నారు. ఊళ్ళో 2 రోజులుండి మిత్రులు ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇద్దరికి తెలిసిన వాళ్ళు కొందరు భోగన్నను ఒక కంట కనిపెడుతూ సలహా ఇవ్వమని బ్రహ్మయ్యకి చెప్పి భోగనతో, ఒరే సంపాదించిన డబ్బును వృధా చేసుకోకు, బ్రహ్మయ్య తెలివైనవాడు, వాడి సలహాలు తీసుకొని బాగుపడు అని సీతవు చెప్పారు. పట్నం వెళ్ళే దారిలో భోగన్న, మన ఊరి వాళ్ళు చాలా స్వార్థపరులు, నువ్వు వాళ్ళ కోసం కానుకలు తెచ్చావు కదా, నిన్ను పొగిడారు. నేను నా గురించి ఖర్చు పెట్టుకున్నాను కదా, అందుకని నన్ను ఎంతగానో చిన్నబుచ్చారు. మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టను అన్నాడు బ్రహ్మయ్యతో. బ్రహ్మయ్య నవ్వి, నీ గురించి నీకే తెలియని వాడివి, మన ఊరి వాళ్ళకేం అర్థం చేసుకుంటావు? నువ్వు 1000 రూపాయల చొక్కా నీ కోసం కొనుక్కున్నావా? ఇతరుల మెప్పు కోసమో కొన్నావు. నీ కోసమే కొనుక్కుంటే అది తొడుక్కొని సంతోషించేవాడివి. ఇతరులు దాన్ని విలువ గుర్తించకపోతే నీకు చిన్నతనం అనిపించింది. ఇతరుల మెప్పు కోసం నీ వంటి మీద ఉండే చొక్కాకు 1000 రూపాయలు ఖర్చు చేసే బదులు ఇతరుల కోసమే ఒక 10 రూపాయలు ఖర్చు చేస్తే నీవు కోరిన మెప్పు చౌకగా లభించేది కదా. ఆలోచించు. ఇతరుల కోసం ఏమీ చేయకుండా వాళ్ళను స్వార్థపరులనడం ఏం న్యాయం అన్నాడు. భోగన్నకు తన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి వాడు లేనిపోని భేషజాలకు పూర్తిగా విడిచిపెట్టి తన మిత్రుల కోసం కూడా జీవించడం నేర్చుకొని సంతోషంగా జీవించాడు. ఇది అండి 1000 రూపాయల చొక్కా. మనలో కూడా చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. తాహతకు మించి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.